నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారు? ఎలాగున్నారు? నాకొక చిన్న కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానన్న. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చేసుకోదగిన మంచి బిజినెస్ ఐడియా అయితే చెప్తానండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. ఈ రోజును బట్టి ఇంట్లో మగవాళ్ళే సంపాదించాలి అనే రూల్ అయితే ఏమీ లేదండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ కలిసి చేసుకుంటేనే సంసారం అనేది ముందుకైతే సాగుతుందన్నమాట. ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి సంపాదన కూడా అదే రీతిగా ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదించడానికి ఇష్టపడుతున్నారండి. కానీ కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు బయటికెళ్ళే అవకాశం లేక, జాబ్ చేసే అవకాశం లేక చాలా ఫీల్ అవుతున్నారు. అందులోనూ కొంతమంది పెద్ద ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళని చూసుకుంటూ బయటికెళ్ళే అవకాశం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఈరోజు మంచి బిజినెస్ ఐడియా అయితే చెప్తానండి. అదేంటే కాదండి, బాదం పాలు మేకింగ్ అనమాట. ఈ బాదం పాలు తయారు చేసి ఇట్లా బాటిల్ ప్యాకింగ్ చేసి షాప్స్కి అయితే హోల్సేల్గా వేస్తే కనుక మంచి ప్రాఫిట్ అనేది అయితే మీకు ఉంటుందన్నమాట. ఈ ముందుగా ఎక్కువ మొత్తంలో అయితే స్టార్ట్ చేయకూడదండి. కొద్దిగా స్టార్ట్ చేసి ఏదైనా సరే కింద నుంచి పైకి వెళ్ళటానికే ట్రై చేయాలి కానీ ఒకేసారి పైకి వెళ్ళిపోవాలి, మాకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేయాలనేది అయితే అనుకోకూడదండి. కష్టే ఫలి అన్నారు కదా, మంత్గా కొద్దిగా ట్రై చేసుకుంటూ కొద్దిగా పైకి అయితే ఇంప్రూవ్ అవుతూ మన బిజినెస్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ముందుగా అసలు ఈ బాదం పాలు ఎలా తయారు చేయాలి, వీటి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి, వీటి ప్యాకింగ్ ఎలా చేయాలి, వీటికి రేట్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది కూడా మొత్తం కూడా ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందండి. అలా చేసి మొత్తం తెలుసుకున్న తర్వాతే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్లో అయితే బిజినెస్ అయితే రన్ అవుతుందన్నమాట. ఈ బిజినెస్ సీజన్కి సంబంధించింది అయితే కాదండి. ఏ సీజన్లో అయినా సరే బాదం పాలు అనేది చాలా బాగా కొన్ని తాగుతారనమాట. మంచి బిజినెస్ అని చెప్పచ్చండి. ఈ బాదం పాలు గురించి కూడా మొత్తం వివరాలు నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అయితే నా ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ముందుగా కొద్దిగా ఒక 5 లీటర్స్ పాలు తెచ్చుకొని వాటితో అయితే తయారు చేసి ప్యాక్ చేసి షాపులకి వేయడం అయితే స్టార్ట్ చేయండి. ముందుగా ఒక 10 షాపులకి అయితే వెళ్ళండి, అడగండి, ఇట్లా మేము బాదం పాలు తయారు చేస్తున్నాం, మేము బాటిల్కి ఇంతకి ఇస్తాం, మీరు హోల్సేల్గా మీరు సేల్ చేసుకోండి అని చెప్పి అడగాలండి. వాళ్ళు ఫస్ట్ వద్దన్నా సరే రెండో రోజు మళ్ళీ వెళ్ళి అడగండి. అలా కాకుండా బాటిల్స్ శాంపిల్గా అసలు వద్దన్న వాళ్ళు కూడా తీసుకుంటారండి. శాంపిల్గా ఒక 10 బాటిల్స్ అయితే ఇస్తామండి, వాటిని సేల్ చేసుకోండి, అవి సేల్ అవ్వకపోతే మాత్రం మేము రిటర్న్ తీసుకుంటాం అని చెప్పి అన్ని కన్విన్స్ చేయగలిగితే కనుక అలా శాంపిల్ బాటిల్ ఇస్తామంటే కనుక ప్రతి వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ముందుగా అట్లా శాంపిల్ బాటిల్ అనేది ఒక 10 బాటిల్స్ అనేది ఇవ్వాలండి. బాదం పాలు సేల్ అవుతాయి తప్ప అన్సేల్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఈ 10 బాటిల్ ఈజీగా 1 డేలోనే సేల్ చేసుకుంటారండి. మళ్ళీ వాళ్ళు మీకు ఆర్డర్ అయితే ఇస్తారు. అలా బాటిల్స్ మీరు వాళ్ళకి హోల్సేల్గా ఇచ్చినప్పుడే మీ నెంబర్ కూడా వాళ్ళకి ఇస్తే కనుక మీరు వచ్చేసినా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఆర్డర్ చెప్తే మేము రెడీ టు డిస్పాచ్ చేస్తామని చెప్తే కనుక మీకు ఫోన్ చేసి ఆర్డర్లు అయితే ఇస్తారండి. అలా ఆర్డర్లు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అలా కొద్దిగా పెంచుకుంటూ వేరే షాప్స్కి కూడా వెళ్ళి అడిగి వేస్తూ ఉంటే కనుక బిజినెస్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఆర్డర్లు తీసుకున్న తర్వాత ఈ బాదం పాలు అనేవి ఎక్కువ మొత్తంలో కాసి బాటిల్ ప్యాకింగ్ చేసి అయితే వేస్తూ ఉంటే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట. దీని గురించి మీకు పూర్తి వివరాలు ఇంకా కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా దీని గురించి పూర్తి వివరాలు కనుక మీకు చెప్తానండి. ఎవరన్నా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.